హన్మకొండ మెజిస్ట్రేట్ ముందుకు బండి సంజయ్ను మరికాసేపట్లో హాజరుపరచనున్నారు. నాటకీయ పరిణామాల మధ్య ఆయన్ని హన్మకొండకు తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న బీజేపీ శ్రేణులు మెజిస్ట్రేట్ ఇంటి వద్దకు భారీగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో జడ్జి నివాసం ముందు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హన్మకొండ మెజిస్ట్రేట్ ముందుకు బండి సంజయ్ను మరికాసేపట్లో హాజరుపరచనున్నారు. నాటకీయ పరిణామాల మధ్య ఆయన్ని హన్మకొండకు తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న బీజేపీ శ్రేణులు మెజిస్ట్రేట్ ఇంటి వద్దకు భారీగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో జడ్జి నివాసం ముందు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఇదే అంశంపై పూర్తి వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ శాలిని. ఏదైతే నిన్న వరంగల్ జిల్లా పరిధిలో వరంగల్ కమిషనరేట్ పరిధిలో 10th క్లాస్ హిందీ పేపరు లీకేజీ వ్యవహారం కాస్త రాజకీయ రగడ వ్యవహారంలా మారింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడే స్వయాన ఈ పేపర్ లీకేజీ వ్యవహారంలో పాల్గొనడం టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. తక్షణమే అతని పైన పీడీ యాక్ట్ నమోదు చేసి లోక్సభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కూడా తొలగించాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కలిసి మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి రాష్ట్ర అధ్యక్షుడు చేస్తున్న వ్యవహారంపై తీవ్రంగా మండిపడాలని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీలోని బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయం జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర రైతు బంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్తో పాటు ప్రభుత్వ విప్ బాలకృష్ణ, పీఈసీ చైర్మన్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, గొంగుడి సుంట, ముఠా గోపాల్తో పాటు మంత్రి పువ్వాడ అజయ్, తర్వాత ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఎమ్మెల్సీ తాతమ్మలు, మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాసులు కూడా మీడియా సమావేశం పెట్టి లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నా, కుటుంబాలతో చెలగాటమాడుతున్నా, రాజకీయ నికృష్ట క్రీడకు పాల్పడుతున్న బండి సంజయ్ తక్షణమే లోక్సభ సభ్యత్వం అనర్హుడిగా ప్రకటించాలని చెప్పి వారు డిమాండ్ చేయడం జరిగింది. పీడీ యాక్ట్ కూడా నమోదు చేసి తక్షణమే జైల్లో కూడా పెట్టాలని చెప్పి వారు డిమాండ్ చేశారు. అయితే మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదర్శంగా ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న సమయంలో ఓర్వలేకనే రాజకీయంగా ఎదగలేక ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారు. కేంద్రంలో బీజేపీ నేతలు అమిత్ షా, నడ్డా ఇతరుల ఆదేశాల మేరకే బండి సంజయ్ ఒక యాక్టర్ గా ఈ రోజు నటిస్తున్నాడు. అంత డైరెక్షన్ అంతా కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ పెద్ద డైరెక్షన్ అని చెప్పి వాళ్ళు మండిపడడం జరిగింది. ఏదేమైనా బండి సంజయ్ ని కొద్దిసేపటి క్రితం వరంగల్లోని హన్మకొండ ఆసుపత్రికి కానీ పోలీస్ స్టేషన్ కానీ తరలించడం జరుగుతుంది. పరిస్థితుల్లో ఇంకా మెజిస్ట్రేట్ ముందు ఎక్కడ హాజరుపరుస్తారు, ఏ విధంగా ఏ జైల్లో పెడతారు, బెయిల్ కోసం కూడా మరోవైపు బీజేపీ లీగల్ టీం పనిచేస్తా ఉంది. ఈ సాయంత్రం వరకు నాటకీయ పరిణామాల మధ్య ఈరోజు బండి సంజయ్ వ్యవహారం అంతా కూడా నడుస్తా ఉంది. అయితే కొద్దిసేపటి క్రితమే ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ లో అందుబాటులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు సంబంధించిన వ్యక్తులతో భేటీ అవుతున్నారని కూడా తెలుస్తుంది. చాలు. ఓకే రామ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. హన్మకొండ మెజిస్ట్రేట్ ముందుకు బండి సంజయ్ను మరికాసేపట్లో హాజరుపరచనున్నారు. నాటకీయ పరిణామాల మధ్య ఆయన్ని హన్మకొండకు తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న బీజేపీ శ్రేణులు మెజిస్ట్రేట్ ఇంటి వద్దకు భారీగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో జడ్జి నివాసం ముందు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అర్ధరాత్రి బండి సంజయ్ను అరెస్టు చేసిన పోలీసులు
ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సంజయ్ పై 420, 120 బితో పాటు మరో సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ వేశారు. పకడ్బందీగా ఆయనపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడం సంచలనంగా మారింది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎంపీ అయిన బండి సంజయ్ అరెస్ట్ అయిన అంశంపై ఢిల్లీ పెద్దలు చర్చించారు. జరిగిన పరిణామాలను ప్రధాని మోడీ అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో మోడీ పర్యటనకు ముందు ఇలా జరగడంపై చర్చించారు. అధ్యక్షులు బండి సంజయ్ అరెస్టుకు కారణాలేంటి, ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, అరెస్టు చేసిన తీరును ప్రధాని మోడీకి వివరించారు నడ్డా. అమిత్ షా 8వ తేదీన రాష్ట్రంలో పర్యటించాల్సి ఉన్న క్రమంలో ఏర్పాట్లు చేస్తున్న సమయంలోనే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను అరెస్టు చేయటం, చేసిన తీరును ప్రధాని మోడీకి వివరించారు నడ్డా, అమిత్ షా.